సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. సో మొత్తానికి ఇటు తెలుగు అన్ని భాషల్లో కలిపితే వెరీ హ్యాండ్ఫుల్, వెరీ హ్యాండ్ఫుల్, వెరీ బిజీ. యా, వెరీ బిజీ కంటే వెరీ హ్యాపీ. బిజీ అంటే ఈ సినిమాలు తెలుసు కదా, ఒక షెడ్యూల్ ఎగిరిపోతుంటాయి. సో బిజీ కాదు మనకు తెలియదు. ఏముంది బిజీ కానప్పుడు ఆస్ట్రేలియా ఉంది, మాకు యూఎస్ ఉంది, బోల్డ్ కంట్రీస్ ఉన్నాయి, వెళ్ళిపోవడం, వెళ్ళి ఎంజాయ్ చేసి టీవీ లేకపోతే నేచర్ ఉంది, ఫామ్ ఉంది, యోగా మెడిటేషన్ చేసుకోవడం, హ్యాపీగా సెటిల్ అయిపోవడం. జగపతి బాబు వర్సెస్ మీడియా ఆర్ జగపతి బాబు విత్ మీడియా, ఈ రెండిట్లో ఏది మీరు లైక్ చేస్తారు? ఇప్పుడు ఇలాంటి ఇంటర్వ్యూ అయితే ఐమ్ విత్ ద మీడియా. ఎల్లో జర్నలిజం ఆర్ టీఆర్పీ చూసే మీడియా అంటే ఐ వుడ్ సే దెమ్ మాఫియా. దేర్ మాఫియా మోర్ దెన్ మీడియా. ఎప్పుడైనా ప్రీతమైన క్లాష్ వచ్చిందా మీకు మీడియాతో? ఎప్పుడైతే నాకు నువ్వే చెప్పాలి, ఏమన్నా వచ్చిందేమో నాకు తెలీదు. ఎప్పుడైతే అంటే నాకు నచ్చింది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక సిచ్యువేషన్లో ఒక ఛానల్ పక్కన పెడితే ఐ వెంట్ టు గివ్ బ్లడ్ డొనేషన్కి, ఆర్గన్ డొనేషన్కి వెళ్ళిన సందర్భాల్లో వాళ్ళు వెళ్ళినప్పుడు ఇది పక్కన పెట్టేసి డ్రగ్స్ ఇవన్నీ విపరీతంగా చేస్తున్నారంట, ఆర్టిస్టులు మీరేమన్నా పాల్గొన్నారా దాంట్లో, మీకు తెలుసా, వాళ్ళ పేర్లు చెప్తారా అంటే నాకు కోపం వచ్చింది. చెప్పా, మీరు టీఆర్పీలు పెంచుకోవడం కోసం నన్ను వాడుకోవద్దు, నేను దానికోసం రాలేదు, మంచి పర్పస్కి వచ్చా, మంచి పర్పస్ గురించి మాట్లాడండి, బ్యాడ్ పర్పస్ ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అంటే కేవలం ఇక్కడ డబ్బు, టీఆర్పీలు పెంచడాలు, ఛానల్ ఇది పెంచడాలు ట్రై చేస్తున్నారు. సో డోంట్ డూ దిస్ టు మీ, ఐ డోంట్ లైక్ ఇట్. దానికోసం పిలవండి, నేను వస్తే మాట్లాడు, నేను వచ్చింది ఒక మంచి పని కోసం, లెట్స్ బీ పాజిటివ్. ఎందుకు ఎప్పుడు నెగిటివ్లో వెళ్తారు అనేది దట్స్ మై ప్రాబ్లం. ఎందుకంటే అన్ని నెగిటివే చేస్తున్నారు. ఇప్పుడు నేను నా లైఫ్ అంతా రికార్డ్ చేసి పెట్టాను, 12.5 hours వీడియో రికార్డింగ్ ఉంది. అది మొత్తం వేయడానికేమో ఇట్స్ బోరింగ్, ఎందుకంటే అంత చరిత్ర లేదు నాకు. బిట్లు వేద్దామంటే దాన్ని వేరే రకంగా రాసేస్తారు, పాడు చేస్తారు దాన్ని నీచమైన ఎల్లో జర్నలిజం చేసి రకరకాల క్వశ్చన్లు వేసి. మీరు రికార్డ్ చేశారా? నేను చేశాను, వీడియో రికార్డింగ్, నా లైఫ్ రికార్డింగ్ చేశాను మొత్తం. ఏంటి ఇక్కడే కాదు, గోవాలో చేసాం, కేరళలో చేసాం. మీరే యాంకర్ చేస్తున్నా, నేనే మాట్లాడాను, నేనే లైఫ్ మొత్తం. ఆటోబయోగ్రఫీ ఇట్ ఈస్ విజువల్ ఆటోబయోగ్రఫీ. ఇట్ ఈస్ మాకు ఇవ్వండి, నేనేమను టెలికాస్ట్ చేస్తాం. అంటే అది సరిగ్గా తీయలేదు, ప్రాపర్ ఎడిట్ లో లేదు, అది ఎవరి వల్ల అట్లా తీసిన విధానం తప్పు. కాన్సెప్ట్ మంచిదే, అంటే దాంట్లో మంచి విషయాలు ఉన్నాయి, యాక్చువల్ లైఫ్ ఉంది. బట్ చెప్తున్నా కదా, బిట్లు పీసులు వేస్తే దాన్ని రకరకాలుగా ముక్కలు నరికేస్తారు. మీరు మొత్తం 12.5 hours చేసిన దాంట్లో ముక్కలు తీసి వేస్తారు, కాంట్రవర్సీలు వేస్తారు, దాన్ని రీప్లే చేస్తారు, దాని మీద బ్లాక్ అండ్ వైట్ చేస్తారు, రీ రికార్డింగ్ వేస్తారు, న్యూసెన్స్ చేస్తారు. నాకు ఎందుకు ఆ తలకైనప్పుడు నాకు వచ్చు, ఎందుకంటే అదర్ పీపుల్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్, ఐ కెనాట్ ఇన్వాల్వ్ అదర్స్ లైఫ్స్. నేను వరస్ట్ అనేటువంటి దాన్ని చూడను, నేను ఒక యాంగిల్ లో చూస్తాను, హౌ బెస్ట్ ఐ కెన్ గెట్. నువ్వు చేస్తావు నీ ఛానల్లో, బట్ దాని వర్స్ట్ అదర్ ఛానల్స్ లో చేస్తావు. సో ఫైనలీ బ్యాడ్ జరుగుతుంది. ఎందుకు ఈ ట్రోలింగ్ గురించి అంత భయపడుతున్నారా మీరు? భయం కాదు, ఇట్స్ బ్యాడ్ కాన్సెప్ట్. నేను అనేది అసలు ఫస్ట్ కానీ మీరు ఎక్కడ ట్రోలింగ్ దొరకరు కదా, మిమ్మల్ని ఎవరు లక్కీగా నన్ను క్షమించేశారు పాపం, అది థ్యాంక్స్ చెప్పాలి నేను ప్రజలకి. ఈ దగ్గర నుంచి ఎప్పుడు ఇన్బ్యాలెన్స్ స్టేట్మెంట్స్ కానీ అయితే ఒకవేళ ఇచ్చినా నా పాపం నన్ను వదిలేశారు. ఇప్పుడు క్యాస్ట్ అనేది చాలా అన్బ్యాలెన్స్ చాలా ప్రకారం, బట్ లక్కీగా నన్ను ఎవడో ఇంతవరకు లక్కీగా వదిలేశారు. ఏమనుకుంటారు నాకు తెలియదు, పిచ్చోడు అనుకుంటారో లేకపోతే పాపం పాని అంటారో, లేకపోతే ఐ డోంట్ నో వాట్ దే థింక్. ఎంతో కొంత రెస్పెక్ట్ తోనో ఇష్టంతోనో వదిలేయమని డాటర్ ఇష్యూ అయినప్పుడు కూడా అదే జరిగింది. ఇన్ఫాక్ట్ నేను ఒకసారి ఇక్కడికి వెళ్ళాను, మరి మీకు ఎంతవరకు తెలుసు, సిద్ధార్థ కాలేజ్ లాంగ్ బ్యాక్ 15 years బ్యాక్ వెళ్ళి నేను చెప్పాను, క్యాస్ట్కి అగేన్స్ట్ మాడతానండి అన్న ప్రిన్సిపల్తో. 2000 people ఉన్నారండి స్టూడెంట్స్, అందరూ కమ్మ పిచ్చోళ్ళు, మీరు ఒక్కరే ఉన్నారు, ఆడిటోరియం క్లోజ్డ్ ఆడిటోరియం, మొక్కలు చేసేస్తారు మమ్మల్ని, మీరు మాట్లాడద్దండి దయచేసి అన్నారు. ఎత్తగానే మైక్ తీసుకుని ఏంటో మీ క్యాస్ట్ గొడవ అనమాట, ఏంటి కమ్మ అంటారు, ఒట్టి కమ్మ కాదు, అందరూ ఉన్నారు, అందరూ మనుషులే, ఏంటి కమ్మ మీరు అనుకోండి ఏదన్నా అనుకోండి, బట్ మీరు వాడే పద్ధతి వారికి కరెక్ట్గా లేదు. దానికోసం మటర్లు చేయటాలు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు ఒప్పుకోపోవటాలు, కూతురుని చంపేయటాలు, ఆడెవడో వచ్చాడు నాన్న చంపేయటాలు, ఇవన్నీ నెగిటివ్ ఇది. గట్టిగా పట్ట చెప్పి ఇది కూడా చెప్పా, 2000 మంది ఉన్నారంట, నన్ను నరికేస్తారంట, నేను సెక్యూరిటీ తెచ్చుకోలేదు, నా వెపన్ తెచ్చుకోలేదు, ఐఎమ్ రెడీ అన్నా. విజిల్స్ క్లాప్స్ క్షమించి వదిలేశారు. అదే ఇంకోటైతే డెఫినెట్గా వదిలేవారు. ఒక్కటి చాలు, ఒక్క మెంటల్. అక్కడ ఏంటంటే నిజంగా చెప్తున్నాను, మీ మీద ఉన్నటువంటి ఒక గుడ్ లుక్ అండ్ రెస్పెక్ట్
దట్ ఈస్ ద రీజన్. శ్రమించడం కాదండి, దే యాక్సెప్టెడ్ యూ ఇన్ ద ట్యాక్స్ యాంగిల్ అనేది యాక్సెప్ట్ చేయడం వాళ్ళ గొప్పతనం. గొప్పతనం. లక్కీ, ఐ వాజ్ లక్కీ. ఇప్పుడు అట్టకి జైబోలో తెలంగాణ చేసినప్పుడు ఇంకోటైతే ఊరుకునేవారు కాదు. అవునవును, జైబాలో తెలంగాణ యాక్సెప్ట్ చేయటం, మీరు అది చేయటం అనేటువంటిది అప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమ పరిస్థితుల్లో అగేన్స్ట్ ఆంధ్ర చేసినట్టే. బట్ లక్కీగా నన్ను వదిలేశారు. అది ఐ డిడ్ ఇట్ యాజ్ అ ప్రొఫెషనల్. ఐ హ్యావ్ సమ్ షార్ట్ క్వశ్చన్స్. అందరూ అడిగేటువంటి రొటీన్ ప్రశ్నలు, కొత్త ప్రశ్నలు కాదు. బట్ మీ యాంగిల్ ఏంటి, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? కొత్త యాంగిల్ అడిగితే కొత్త యాంగిల్ చెప్తాను, లేకపోతే పాత యాంగిల్ చెప్తాను. ఫస్ట్ ఏది స్టార్ట్ చేస్తాను? రొటీన్ అంటే మీ అభిమాన నటుడు ఎవరు? నాకు ప్రాబ్లం ఎవరు లేరు, అది అట్టా ఎవరు లేరు ఆ నిజంగా. రోజుల్లో ఈ రోజుల్లో కూడా లేదు. ఈవెన్ జగత్ బాబు కూడా కదా? లేదు, నో ఛాన్స్. సో అభిమాన నటుడు నో. నో, అభిమాన నటి చాలా మంది ఉన్నారు, కష్టం ఒకళ్ళు చెప్ప. అంటే ఆడవాళ్ళు అనేటప్పటికి ఇష్టం ఉంటున్నారు, కానీ మగవాళ్ళ గురించి చెప్పమంటే అభిమాన నటి అంటే ఏంటి సార్? చెప్పే కదా, సార్ మగాళ్ళ కంటే ఆడాలంటే ఇష్టం. మగాళ్ళని కలితరమంటావా ఏంటి? అభిమాన నటి అనేటువంటి దానికి మీరు ఇచ్చే ఒక సింగిల్ వర్డ్. హీరోయిన్ పేరు కష్టమే, ఎందుకంటే చెప్తున్నా కొన్ని సౌందర్య డెఫినెట్ గా వన్ ఆఫ్ ద పర్సన్స్. అదే అంటున్నా, అందరూ నేను అబద్ధం చెప్పట్లా, ఐఎమ్ నాట్ బీయింగ్ డిప్లొమాటిక్. ఇప్పుడు సౌందర్య ఒక పద్ధతిలో యాజ్ అ జెన్యున్ పర్సన్ అండ్ జెన్యున్ ఫ్రెండ్ సౌందర్య. రమ్యకృష్ణ ఇస్ అ గ్రేట్ ఫ్రెండ్ అండ్ గ్రేట్ యాక్ట్రెస్, నాకు అభిమానం. అట్లా కొంతమంది ఐ వుడ్ సే, ఐ కెనాట్ పాయింట్ అవుట్ దిస్. మీ అభిమాన దర్శకుడు అంటే? అది కూడా ఇంత 200 సినిమాలు ఒకళ్ళకి పాయింట్ అవుట్ చేయలేదు. మంచి సినిమా ఇచ్చిన ప్రతి ఒక్కరు అభిమాన దర్శకుడు లేదు, అది కాదు. అది నా క్యారెక్టర్ అన్ని కూడా ఇంపార్టెంట్. మంచి సినిమాలు చాలా మంది ఇచ్చారు, చెడ్డ సినిమాలు గొప్పగా డైరెక్టర్స్ కూడా ఇచ్చారు, అలా ఉండదు. బట్ ఇప్పుడు వస్తే రాజమౌళి గారిని, ఎందుకంటే నాట్ బికాస్ ఆఫ్ ఆస్కార్స్ ఎనీథింగ్, రాజమౌళి గారు అనగలను. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ద లవ్ దే స్ప్రెడ్, దానికోసం అభిమానిస్తాను, క్రియేటివిటీ కోసం కాదు, ఒట్టి క్రియేటివిటీ కోసం కాదు. ఆఫ్ కోర్స్ ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్. మీ కెరీర్ లో బెస్ట్ ప్రొడ్యూసర్ అంటే ఎవరు? ఏంటి అంత ఆలోచిస్తున్నారు? ఎవరు లేరు. సిబి రాజేంద్ర ప్రసాద్ గారు కదా? కాదు, నాకు పర్సనల్ గా కాదుగా. మీతోనే సినిమా తీశారు పాపం, అది కాదు, తీయలేదని కాదు, కానీ యాజ్ అ బెస్ట్ పర్సన్ ఆయనే అవుతారు. యాజ్ అ బెస్ట్ పర్సన్ ప్రొడ్యూసర్ గా మేము ఇద్దరం ఫెయిల్ అయ్యాం, ఇట్ డెంట్ వర్క్ కాబట్టి. దట్ ఈస్ వాట్ ఐ మీన్. కమర్షియల్ గా చెప్తున్నా, బట్ యాజ్ అ పర్సన్ ఎస్ ఆయన అవుతారు. బెస్ట్ నిర్మాత అనేది దానికి రాలా ఇంకా ఆన్సర్, అది నో పెట్టుకోవాలా? నిర్మాతలా ఈ నిజంగా పాయింట్ అవుట్ చేయలేకపోతే ఓకే, నో. మీ బెస్ట్ పెయిర్ ఎవరు? మీతోటి కాంబినేషన్ చేసినటువంటి హీరో బెస్ట్ పెయిర్, హీరోయిన్ పెయిరింగ్ హీరోయిన్ ఎక్కువ చేసింది నాకు సౌందర్య, కళ్యాణి, ప్రియమణి, రమ్యకృష్ణ. ఈ నలుగురిలో ఎవరు చెప్తారు? సౌందర్య లేదు కాబట్టి సౌందర్య ఫస్ట్ నుంచి ఎవరు లేనాళ్ళు ఎక్కువ ఇంపార్టెంట్ అవుతారు. సో సౌందర్య. మీ బెస్ట్ విలన్ ఎవరు? ఫన్ వైజ్ చూస్తే రమ్యకృష్ణ అవుతుంది. అట్లా నువ్వు అట్లా యాంగిల్ సెపరేట్ చేస్తే ఐ కెన్ పాయింట్ అవుట్ వన్ పర్సన్. అంటే టోటల్ గా అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్, ఒక డైరెక్టర్ ఒక్కొక్క యాంగిల్ ఉంటుంది. కానీ ఇవన్నీ సింగిల్ ఆప్షన్ కాదు. సింగిల్ ఆప్షన్స్ 4 సినిమాలు చేస్తే సింగిల్ ఆప్షన్ వస్తుంది కదా, 100 సినిమాలు. మీ అభిమాన రాజకీయ నాయకుడు, దీనికి ఆప్షన్స్ ఏమున్నాయి? ఇది కాంట్రవర్షియల్, ఇది ఆన్సర్ చేయను. అసలు పొలిటికల్ ఒపీనియన్స్ ఉన్నాయా? దిస్ ఇస్ మై బియాండ్ మై కెపాసిటీ ఇప్పుడు ఇది చెప్పడం అనేది. బట్ బికాస్ దానికి ఒక రీజన్ ఉంది, ఐ వాంట్ టెల్ యూ నౌ. అది ఎందుకు అనేది తర్వాత చెప్తా. బట్ ఇన్ ఆర్టిస్ట్లో పవన్ కళ్యాణ్ ఐ వుడ్ సే. ఆర్టిస్టుల్లో పవన్ కళ్యాణ్ యాజ్ అ పర్సన్ ఐ లైక్. యాజ్ అ పర్సన్ నాట్ ఇన్ పొలిటికల్ పొలిటికల్ కనెక్షన్ ఉన్న ఆర్టిస్ట్ ఐమ్ సేయింగ్. ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ హీరోల్లో పవన్ కళ్యాణ్ కాదు, ఆర్టిస్టులు హూ హాజ్ అ పొలిటికల్ ఇది ఉన్నటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. వెరీ గుడ్. మీ అభిమాన ముఖ్యమంత్రి, సీఎం, యువర్ ఫేవరెట్ సీఎం? సేమ్ థింగ్ కదా, కాంట్రవర్సీ అది కాంట్రవర్సీ. ఏం కాంట్రవర్సీ? చాలా ఉంది, ఏమీ లేదు దాంట్లో. యు ఆల్వేస్ ఛాలెంజ్ ద కాంట్రవర్సీస్ కదా. ఐ విల్, బట్ నాట్ నౌ. అది అందుకనే మాట్లాడట్లా. పొలిటీషియన్ నౌ. మీ అభిమాన రాజకీయ పార్టీ? ఏదైనా అంతేగాని అటు వెళ్ళొద్దు. చెప్తా, రీజన్ చెప్తా తర్వాత. సరే. మీ ఫేవరెట్ ఫుడ్? ఫుడ్ పక్కా పప్పుచారు. నేను పక్కా నాటుగాని. పప్పుచారు, ఉప్పు చేప? ఉప్పు చేప లేదు, పప్పుచారే. పెరుగన్నం, పప్పుచారు. ఇది. మీ సినిమాలో ది బెస్ట్ అంటే ఇమీడియట్ గా మీరు చెప్పే సినిమా పేరు? హెల్ప్ అయింది గాయం కాబట్టి వచ్చే గాయం. గాయం, శుభలగ్నం, గాయం. మీ పాటల్లో ది బెస్ట్ అంటే ఏది హమ్ చేస్తారు? పాటలోనా? ఐ వుడ్ సే పెద్దరికంలో ప్రియతమ సాంగ్ ఐ వుడ్ సే. మీ హీరోల్లో మీ బెస్ట్ ఫ్రెండ్, ది కరెంట్ హీరోల్లో మీ బెస్ట్ ఫ్రెండ్? కష్టమే,
చెప్తున్నా కదా ఇప్పుడు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అనడానికి కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. డెఫినేషన్స్ మారిపోయింది. మారిపోయాడు. అందుకని అబద్ధం చెప్పదలుచుకోవాలా, సో కష్టమే. అందరూ నేను అబద్ధం చెప్పను, ఓకే. ఎవరు లేరని చెప్పను. ఈ హీరోల్లో ఎవరిని చూస్తే మీకు అసూయ అండి? ఎందుకు నేను బాగానే ఉన్నాను, సో వై షుడ్ ఐ ఫీల్ జెలస్ అబౌట్ సంబడి ఎల్స్? మీరు హీరోగా ఉన్నప్పుడు మీ బెస్ట్ హీరోయిన్ ఎవరు? చెప్పాక ఇందాక సౌందర్య ఐ వుడ్ సే, అండ్ యాజ్ అ ఫ్రెండ్ అండ్ గాడ్ మదర్ రమ్యకృష్ణ. మీరు విలన్ గా మారాక మీ బెస్ట్ హీరో ఎవరు? అది కాంట్రవర్సీ అవుతుంది, ఆఫ్ ద రికార్డ్ చెప్తా కానీ అదే ఆన్ రికార్డ్ అయింది. ఎందుకంటే అవి కూడా డైనమిక్స్ మారిపోయినాయి. అవును, డైనమిక్స్ అనుకున్నాళ్ళు అలా లేరు, అందుకని ఐ డోంట్ టాక్ అబౌట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జగత్ బాబు గారు. వీ హావ్ స్పేర్డ్ ఇనఫ్ టైం. Thank అంటే మీతో మాట్లాడటం అనేటువంటిది ఇది పొగుడుతున్నట్టుగానే చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఇది ఎంబాడిమెంట్ ఆఫ్ హానెస్టీ అనేటువంటిది నాకు మీలో కనిపిస్తుంటుంది. ఆ హానెస్టీని ఈ రోజు మన ఇంటర్వ్యూలో ఫుల్ ప్లెజర్గా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ దిస్ మచ్ ఆనెస్టీ ప్రభు. ఇప్పుడు నాకు ఒకటే ఏంటంటే, నో ఐ రియలీ థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ వెల్కమ్. ఆనెస్టీ అనేది మనం మర్చిపోయాం కాబట్టి అది కొత్తగా ఉంది తప్ప, ఆనెస్టీ అనేది ఎప్పుడూ ఉంది అందరిలో. అది ఫిల్టర్లు వేసేసి దాన్ని కప్పేసాం. అది ఇలా కూడా బతకచ్చు అంట, నేను ఆనెస్ట్గా కూడా బతకచ్చు అంట. నిజం చెప్పచ్చు, కొండ పగలగొట్టు అంటే కొండ పగలగొట్టు అంటే నిజం చెప్పచ్చు, బట్ కొండ తీసుకొచ్చి పనిమాల పగలగొట్టాను అని చెప్పి నిజం చెప్పాల్సిన అవసరం లేదు. సింబాలిక్. సో ఐ బిలీవ్ దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. అందరూ ఒక అబద్ధంలో బతికేస్తున్నాం, అబద్ధమే నిజం అనుకుని బతికేస్తున్నాం. అబద్ధం నమ్మి 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 అదే నిజం అనుకుని అలా వెళ్ళిపోతున్నాం ఆ ఫ్లోలో. రాంగ్ ఫ్లో అది. ఎందుకంటే ఈ విషయంలో నేను వాట్ ఐ ఫీలింగ్ బ్యాడ్ ఇస్, ప్రేమను మర్చిపోతున్నాం, నిజాన్ని మర్చిపోతున్నాం. రెండు చాలా ఇంపార్టెంట్. అసలు నిజం ఏంటి? ఊపిరి అనేది ఎంత నిజమో నిజం కూడా అంతే నిజం, నిప్పు లాంటిది. రెండు ప్రాణం. అవన్నీ కూడా అందుకని ఐ లైక్ టు బీ యాజ్ ఓపెన్ యాజ్ పాసిబుల్, బికాస్ ఇలా మాట్లాడి కూడా సర్వైవ్ అవ్వచ్చు, మనం బతకచ్చు అనేది ఒక కాన్ఫిడెన్స్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. అది లేదు, చాలా మంది మిస్సింగ్ అది. ఆ జెన్యూనిటీ పోయింది. ఏమన్నా పొగడాలన్నా మెచ్చుకోవాలన్నా భయపడుతున్నారు, ఆ భయం వద్దంటున్నారు. మోటివేషన్స్, అట్రిబ్యూషన్స్ ఇవి చాలా ఉంటాయి, లెక్కలు వస్తున్నాయి, బోల్డ్ లెక్కలు ఉన్నాయి. పైగా అనవసరంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇంటర్వ్యూస్ కూడా నేను టోటల్గా మానేసేది, ఒకటే ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను ఈ బర్త్డేకి. అది కూడా నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్నావు, సరే చేద్దామని టైర్డ్గా ఉన్నా, రాత్రి లేట్ అయినా. ఆస్ట్రేలియా వెళ్ళారు, ఏంటిది పర్సనల్ టూరా? పర్సనల్, ఫ్యామిలీతో వెళ్ళాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.